నెల రోజులు గడుస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రధాన రహదారిపై సిపిఐ నాయకులు రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తమ ధాన్యాన్ని తీసుకుని వచ్చి నెల రోజులు గడుస్తూ ఉన్న అధికారులు సాకులు చెబుతూ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రధాన రహదారిపై రైతులతో కలిసి సిపిఐ నాయకులు బైఠాయించి ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చేర్యాల సిఐ రమేష్ నాయక్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వడ్లను మక్కలను చేర్యాల వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చి 20 రోజుల నుంచి నెల రోజులు గడుస్తున్నప్పటికీ మరియు సరైన సమయానికి బార్దాన్ లేకపోవడంతో ప్రైవేటు బార్దాన్ తీసుకొచ్చి మరి సంచులు నింపాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. తాలు పట్టే మిషన్లు కూడా వ్యవసాయ మార్కెట్లో అందుబాటులో లేక గంటకు 1000 రూపాయల చొప్పున మరి ప్రైవేటు మిషన్లను ఆశ్రయించి పట్టించుకోవాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. మరియు మార్కెట్లో త్రాగునీరు కానీ విద్యుత్ కానీ మరియు ఇతర సౌకర్యాలు కూడా బార్దాను కూడా ఇవ్వకుండా మరియు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటి వరకు బార్దాను ఇవ్వకపోవడంతో మ్యాచర్ వచ్చినప్పటికి కూడా కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతులు రాత్రింబవళ్ళు మొత్తం జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాతావరణ శాఖనేమో 2-3 రోజులలో వర్షం వస్తుంది, మరియు ఒడ్లు తడుస్తాయి, వేగవంతం చేయాలి అని కలెక్టర్ గారు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. మరి కింది స్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొనుగోళ్లను వేగవంతం చేసి సకాలంలో రైతులకు బార్దాను అందజేసి సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన